అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు పాలమూరు పట్టణంలో కొన్ని దశాబ్దాలుగా అంగరంగ వైభవంగా శరన్నవరాత్రోత్సవాలను జరుపుకుంటున్నటువంటి దేవాలయం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం. పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ గత దశాబ్దాలుగా అనేకమైనటువంటి ఉత్సవాలకు నిలవై ఉన్నది. ప్రధానంగా ఈ సంవత్సరం ఇక్కడ అమ్మవారిని నవరాత్రోత్సవాల సందర్భంగా ఈరోజు రెండవ రోజున గాయత్రి మాతగా ఆరాధించడం, అలంకరించుకోవడం జరిగింది. ప్రధానంగా గాయత్రి తత్వం నగాయత్యా పరం మంత్రం నమాతు పరదైవతం అంటుంది శాస్త్రం. అంటే గాయత్రిని మించినటువంటి మంత్రము లేదు. అంటే మంత్రాల్లోకెల్లా అత్యంత శ్రేష్టమైనటువంటి మంత్రం ఏది అంటే అది గాయత్రి మంత్రం అని చెప్తుంది శాస్త్రం. అట్లాగే నమాతు పరదైవతం అంటే తల్లిని మించిన దైవము లేదు అంటుంది శాస్త్రం. ఆ ఆరాధనను బట్టి ఈరోజున మనం ఇక్కడ మంత్రాల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి గాయత్రి ఉపాసనకు సంబంధించినటువంటి గాయత్రి అమ్మవారిని ఆరాధించుకోవడం జరిగింది. ముక్తా విద్రుమ హేమనీల ధవల ఛాయేర్ముఖై త్రియక్షణై యుక్తాం ఇందు నిబద్ధరత్న ముకుటాం అన్నట్టుగా అమ్మవారిని 5 ముఖాల చేత, 5 రంగుల్లో 5 వర్ణాల ముఖాల చేత అమ్మవారిని అలంకరించుకోవడం. అనేకమైనటువంటి శస్త్రాలు, అంటే మనం అమ్మవారిని చూస్తే తన చేతుల్లో అనేకమైనటువంటి శస్త్రాలను, అస్త్రాలను గ్రహించి భక్తులను నన్ను ఆరాధించేటువంటి భక్తులను తప్పకుండా అనుగ్రహిస్తాను అని చెప్పేసి అమ్మ ఇక్కడ కనపడుతూ ఉంది. కాబట్టి ఈ రోజున ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దివ్యంగా అలంకరించుకున్నాం. భక్తాదులందరికీ కూడా ఈ ఆర్టీవీ తరఫున మా ప్రత్యేకమైనటువంటి మనవి ఏంటంటే అమ్మవారిని దర్శనం చేసుకోండి, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి అని ఈ సందర్భంగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ గొండ్యాల రాఘవేంద్ర శర్మ, ప్రధాన అర్చకులు, వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, పాలమూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.